శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుటి వార్తలలో ముఖ్యమైనటువంటి స్ సమాచారం విద్యా, ఉద్యోగ సమాచారంలో భాగంగా మొదటగా మనకు ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తుంది. త్వరలోనే టెట్-2 నోటిఫికేషన్ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఇక్కడ మరి నవంబర్ 9 మనకు ఈ రోజుటి వార్తలో భాగంగా మనకు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2 నిర్వహణకు రంగం సిద్ధమైంది. విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది కూడా రెండవ విడత నోటిఫికేషన్ రిలీజ్ కోసం మరి అధికారులు ఫైల్ రెడీ చేశారు. మరి విద్యార్థులు మరి ఇది పాస్ కాని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కోరుకునే వాళ్ళు ఇదొక సువర్ణ అవకాశంగా భావించి మీరు టెట్‌కు ప్రిపరేషన్ కావచ్చు. అదేవిధంగా ఇంకో సందిగ్ధత మనకు సుమారు 40,000 మంది టీచర్లు ఇన్ సర్వీస్‌లో ఉన్నటువంటి టీచర్లు కూడా మరి టెట్ రాసే అవకాశం కల్పించనున్నారు కాబట్టి, ఇందుకోసం టెట్ అర్హతలు కూడా మనకు చాలా ప్రధానంగా ముఖ్యమైనటివి కాబట్టి, మరి నిబంధనలకు సంబంధించినటువంటి జీవో కూడా సవరించవలసి ఉంటుందని మరి విద్యాశాఖ అధికారులు తెలిపారు. మరి రాష్ట్రంలో 45 మంది ఉపాధ్యాయులు పరీక్ష రాయనున్నారని అంటే 45,000 మంది టీచర్లు రాయనున్నారు. మరి ప్రభుత్వం అనుమతిస్తే వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మరి చేయనున్నామని పేర్కొన్నారు. ఇది టెట్‌కు సంబంధించింది. ప్రధానంగా వార్త సెబీలో అసిస్టెంట్ మేనేజర్‌ని పోస్ట్ మనకు ప్రధాన వార్త రావడం జరిగింది. సెక్రటరీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 110 అసిస్టెంట్ గ్రేడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. మరి ఉదాహరణకు మనకు జనరల్ 56, లీగల్ 20, ఐటీ 22, అదేవిధంగా మనకు రీసెర్చ్ 4, అఫీషియల్ లాంగ్వేజ్ 3, ఇంజినీర్ ఎలక్ట్రానిక్ 2, సివిల్ పోస్టులు 3 ఉన్నాయి. అర్హత మాత్రం ఈ పోస్టుకు మనకు ఏదైనా పీజీ ఇంజినీరింగ్ పోస్టును బట్టి లాలో డిగ్రీ ప్లస్ 2 ఏళ్ల అనుభవం ఉండాలి. మనకు ప్రధానంగా రెండో దశలో ఆన్‌లైన్ టెస్టు ఉంటుంది. అదే ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ మాత్రం మనకు నవంబర్ 28 ఇచ్చారు. మనకు ఇక్కడ వెబ్‌సైట్ యొక్క పూర్తి వివరాల కోసం www.sebi.gov.in కు వెళ్ళి మీరు పూర్తి సమాచారం పొందవచ్చు. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు జాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిజినెస్ డెవలప్‌మెంట్‌లో సంస్థ అంటే బస్తీకి పాఠశాల ఫౌండేషన్ మనకు సంబంధించి నైపుణ్యం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్టైఫండ్ 15,000 నుంచి 1,500 నుంచి మనకు 15,000, 10,000 వరకు ఒకేసారి దరఖాస్తు గడువు డిసెంబర్ 3 వరకు ఇక్కడ మనకు వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఛానల్ లింకు. రిక్రూట్‌మెంట్ అని ప్రధానంగా వార్త రావడం సంస్థ క్రౌడ్‌కాస్ట్ ఐటీ సొల్యూషన్ నైపుణ్యాలు ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం రావాలి. రూ. 1,000 స్టైఫండ్ ఇస్తారు. దరఖాస్తు యొక్క చివరి తేదీ డిసెంబర్ 5. ఇక్కడ మనకు పూర్తిగా వెబ్‌సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. గూగుల్ హ్యాడ్స్ ఎక్స్‌పర్ట్‌లో కూడా మరి ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు. కోడ్‌క్రాఫ్ట్ ఐటీ సొల్యూషన్‌లో మనకు నైపుణ్యం గూగుల్ యాడ్వర్డ్స్ రావాలి. స్టైఫండ్ 1,500 నుంచి 2,500 ఇస్తారు. డిసెంబర్ 5 వరకు మనకు అవకాశం ఉంది. ఇది పరంగా. తర్వాత వీడియో ఎడిటింగ్, మేకింగ్‌లో కూడా మనకు ఇక్కడ ఇచ్చారు. మరి ఎన్ఎల్‌టై ఎన్ఎల్‌టిఐ గిలాకిఫై ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి అడోబ్ ఆఫర్డ్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, క్యాప్‌కట్, కలర్ గ్రేడింగ్, డ్రావిన్స్ రిసోర్స్, ఫైనల్ కట్ ప్రో, మోషన్ గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ రావాలి. 15,000 నుంచి 20,000 వరకు. దరఖాస్తు గడువు డిసెంబర్ 5. మరి జెన్ ఏఐ వీడియో క్రియేషన్‌కు ఎడెక్ కూడా మనకు ప్రధానంగా ఇవన్నీ
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు ఏఐ టూల్స్ వచ్చుండాలి. 11,000 నుంచి 13,000 వరకు ఉండాలి. అదే లీడ్ జనరేషన్‌లో గూడా మనకు గ్రాఫిక్ డిజైన్‌లో గానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లు ఆసక్తి గల వారు మీరు ఇవి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది మనకు ఆహ్, ఎన్‌పీసీఐఎల్‌లో డిప్యూటీ మేనేజర్‌లని ప్రధానంగా రావడం జరిగింది. ఇది న్యూక్లియర్ పవర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 122 డిప్యూటీ మేనేజర్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిప్యూటీ మేనేజర్ 31, మరి హెచ్ఆర్‌లో మరి డిప్యూటీ మేనేజర్ ఎఫ్ అండ్ ఏఐలో 48, డిప్యూటీ మేనేజర్ ఇవి కొన్ని వివిధ విభాగాలలో పోస్టులు ఇవ్వడం జరిగింది. అర్హత గల మొత్తం 122 పోస్టులున్నాయి. మొత్తం అర్హత మాత్రం సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, పీజీ, ఎల్ఎల్బీ మరి ఉద్యోగ అనుభవం గూడా ఉండాలి. ఎంఎస్‌డబ్ల్యూతో పాటుగా మూల వేతనం నెలకు డిప్యూటీ మేనేజర్‌కు 56,100 నుంచి జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు 35,400 ఉన్నాయి. మరి ఐస్ మాత్రం డిప్యూటీ మేనేజర్‌కు 18-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు 21 నుంచి మనకు 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. మరి ఇది ప్రధానంగా డిప్యూటీ మేనేజర్ దరఖాస్తు మాత్రము ఫీజు డిప్యూటీ మేనేజర్‌కేమో 500, మరి జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కి మాత్రం రూ. 150. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 27 వరకు ఉంది. వెబ్‌సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా జూనియర్ మేనేజర్‌లని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో కోల్‌కతా జూనియర్ మేనేజర్‌కి సంబంధించి దరఖాస్తులు కోరుతుంది. ఇది జూనియర్ మేనేజర్ 64 ఉన్నాయి. ఇవి అర్హత వివిధ విభాగాలకు మైనింగ్ అని, జియాలజీ, ఎలక్ట్రికల్, మెకానికల్ వివిధ విభాగాలున్నాయి. అర్హత మాత్రం సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పనితో అనుభవం ఉండాలి. 40 ఏండ్ల వయసు ఉండాలి. ఓబీసీలకు 3 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. నెలకు జీతం 30,000 నుంచి 1,20,000 వరకు. దరఖాస్తు ఫీజు మాత్రం 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ లేదు. దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 27. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 17 వరకు. రాత పరీక్ష ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రధానంగా బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో మనకు మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్లు ఆన్ అండ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ చెన్ చెన్నై ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో 113 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. జూనియర్ టెక్నీషియన్ 130, మరి జూనియర్ మేనేజర్ 1, టెక్నీషియన్ 2, వివిధ విభాగాలు టర్నర్, ఫిట్టర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ ఫిట్టర్ మొత్తం వివిధ విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు మాత్రం 21 ఏళ్ళు నాటికి 28 ఏళ్ళు మించకూడదు. ఓబీసీ 3 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. నెలకు జీతం మాత్రం జూనియర్ టెక్నీషియన్‌కు రూ. 34,227. మరి జూనియర్ డిప్యూటీ మేనేజర్‌కు మాత్రం 47,610. మరి డిప్లొమా టెక్నీషియన్‌కు మనకు దరఖాస్తు ఫీజు 300 ఇచ్చారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది ఆహ్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీళ్ళకు మహిళలకు ఫీజు ఎలాంటిది లేదు. తపాలా ద్వారా దరఖాస్తు స్వీకరణకు తేదీ నవంబర్ 21. చిరునామా చీఫ్ జనరల్ మేనేజర్ ఏబీఎల్ ఎన్ఎల్ ఎన్ఎల్ మిషన్ టూల్ ప్రోటో ప్రోటోటైప్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ ఎస్టేట్ అంబర్నాథ్ మహారాష్ట్ర మనకు ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ చిరునామాకు తపాలా ద్వారా పంపించవచ్చు, పోస్ట్ ద్వారా. మరి రాత పరీక్ష మాత్రము మనకు ఇంటర్వ్యూతో రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ విధానంలో ఉంటుంది. ఆ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడికెళ్ళి మీరు పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లోకెళ్ళి పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా ఎన్ఐఈపీబీడీలో లెక్చరర్లు అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్
పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీ ఒప్పంద ప్రాతిపదికన మనకు 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. లెక్చరర్లున్నాయి 8, ఇన్‌స్ట్రక్టర్ 3, కోర్ ఫ్యాకల్టీ ఫర్ సీబీఐటీ 2 ఉన్నాయి. స్పెషల్ ఇది అర్హత మాత్రం పోస్ట్‌ను అనుసరించి సంబంధిత విభాగం డిప్లొమా గాని, డిగ్రీ గాని, బీఈడీ గాని, డీఎడ్ గాని, ఎంఈడీ గాని, ఎంపీల్ గాని, పీహెచ్‌డీ ఉండాలి. వేతనం నెలకు లెక్చరర్‌కు 60,000, ఇన్‌స్ట్రక్టర్ 45,000, సీబీఐటీకి 30,000, స్పెషల్ ఎడ్యుకేటర్‌కు 45,000 ఉన్నాయి. మరి వయసు మాత్రం 56,000 నుంచి కూడా దరఖాస్తు ఫీజు 500. ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మహిళలకు 250. తపాలా ద్వారా దరఖాస్తు ఇది పోస్ట్ ద్వారానే పంపుడు ఉంది కాబట్టి ఇది కూడా చివరి తేదీ మనకు నవంబర్ 28 ఈ నెల. చిరునామా డైరెక్టర్ ఎన్ఐఈపీడీ మనకు రాజ్పూర్ రోడ్డు డెహ్రాడూన్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిప్లొమాతో రైల్వే జేఈ పోస్టు అని ఇది సన్నద్ధత జరుగుతుంది. ఇంటర్, డిగ్రీ ఆర్ఆర్‌లతో ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఇటీవలే ప్రకటనలు వెలువరించాయి. అదే బాటలో కూడా డిప్లొమాతోనూ కూడా రైల్వేలో జూనియర్ ఇంజనీరింగ్ జేఈ కొలువు తీరే అవకాశం ఉంది కాబట్టి ఇటీవల 2,569 పోస్టులను భర్తీకి ప్రకటన వెలువడింది. మరి పరీక్షలలో ప్రతిభ చూపితే చాలు మరి లెవెల్ 6 వేతనంతో సేవలు అందించవచ్చు. ఇది అప్లై ఆపై ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఇది ప్రధానంగా వాడతాం. మరి ఖాళీలు మనకు 2,569 పోస్టులున్నాయి. అర్హత జూనియర్ ఇంజనీర్ పోస్టుకు సంబంధిత అనుమతి విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం బీఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీలో అవకాశం ఉంది. ఇది వివిధ వయసు మాత్రము మనకు హ్మ్. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఇది వివిధ పరీక్ష ఫీజు కూడా 500 జనరల్ అభ్యర్థులకు, ఎస్ఎస్టీ అభ్యర్థులకు 250 మిగతా అభ్యర్థులు. దేశవాన్ హాజరైతే ఇది ఆన్‌లైన్ దరఖాస్తు మనకు చివరి తేదీ నవంబర్ 30 ఇచ్చారు. మరి ఈ తేదీలను పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డిప్లొమా తోటి సువర్ణ అవకాశం. అర్హత గల అభ్యర్థులు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీసీఆర్‌హెచ్‌లో గ్రూప్ ఏ, గ్రూప్ బి, సి, డి, సి పోస్టులు. గ్రూప్ ఏ, బి, సి పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి వివిధ విభాగాలలో కూడా మనకు గ్రూప్ ఏ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇది నవంబర్ 29 చివరి తేదీ. మరి 90 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ ఏ కేటగిరీ కింది ఏ పోస్టులు ఉన్నాయంటే గ్రూప్ బి, గ్రూప్ సి ఇవి ఎలిజిబిలిటీ పోస్టులను అనుసరించి కూడా సంబంధిత ఎంఎస్ కానీ మరి ఎండి, ఎంఫార్మసీ, లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ, డిప్లొమా అని ఇవన్నీ కలిగి ఉండాలి. అర్హతలు మరి 12వ తరగతి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క పోస్ట్‌కి ఒక అర్హత కలిగి ఉంది. ఇది లాస్ట్ అప్లికేషన్ వయోపరిమితి 18-40 ఏళ్ల మధ్యలో ఉంది. అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటారు. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 5న స్టార్ట్ అయింది. మనకు నవంబర్ 26న చివరి తేదీ. మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. మనకు కేటగిరీల వైస్‌గా అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ గ్రూప్ బి పోస్టులకు మాత్రం కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ ఆధారంగా మనకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సైన్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ A1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకు మాత్రం సీబీటీ పరీక్షలు స్కిల్ టెస్ట్ ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ వెబ్‌సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మనకు మేనేజర్ పోస్టులని ప్రధానంగా రావడం జరిగింది. ఆర్డినెన్స్ మెదక్ ఓఎఫ్ఎంకే వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి పోస్టుల సంఖ్య కూడా మనకు ఇక్కడ ఇవ్వడం ఒక్కొక్క డిప్యూటీ మేనేజర్ మెకానికల్ 10 ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రానిక్ విభాగంలో మనకు 6 ఉన్నాయి. వివిధ విభాగాలలో ఉన్నాయి. వయోపరిమితి 21 నుంచి చూసుకోవచ్చు. మీరు వెబ్‌సైట్ యొక్క లింకు ఇక్కడ మీకు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. లేకపోతే ఇక్కడ మీకు ఆల్రెడీ DDPDOO.gov.inలో ఆన్‌లైన్ దరఖాస్తు మరి ప్రారంభం నవంబర్ 8న స్టార్ట్ అయింది. నవంబర్ 28 లాస్ట్ డేట్. మీరు అప్లై ఆసక్తి గల అర్హతల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్లండి. ఇదివరకు మనం ఛానల్‌లో రన్ చేసాము. ఇప్పుడు కూడా మనకు మరొకసారి వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకు
700 ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకు దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల భర్తీ కూడా దరఖాస్తులు కోరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గూడా మనకు తెలంగాణలో 88 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5 ఉన్నాయి. గుజరాత్ 95 వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కనీసం ఏడేళ్ల పాటు బ్యాంకింగ్ అనుభవం గూడా ఉండాలి. ఇది సంబంధిత స్థానిక భాష అవసరం. చదవడం, రాయడం. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎంపిక విధానం ఆయన వేతనం గూడా 48,480 నుంచి 85,900. ఎంపిక విధానం ఆన్‌లైన్ పరీక్ష, రాత పరీక్ష ఉంటుంది. మరి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం మాత్రం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 3న స్టార్ట్ అయింది. మనకు 23న లాస్ట్ తేదీ. అదేవిధంగా ఇది మీరు పూర్తి వివరాలను మీరు వెబ్‌సైట్ యొక్క లింకు కింద ఇవ్వడం జరిగింది. అది మీరు వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం మీరు పొందవచ్చు. ఇక్కడ పీఎన్‌బీ డాట్ ఇన్ అని ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి సంబంధించింది. అదేవిధంగా మనకు ఇక్కడ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిన్స్ టెస్ట్ మనకు ఏఎఫ్ క్యాట్‌లో మనకు వివిధ విభాగాలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనకు జనవరి 1 నోటిఫికేషన్ విడుదల కానుంది. విడుదలైంది మనకు అంటే దానికి సంబంధించింది ఏసేది. మనకు కోర్సుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హత ఇవ్వడం వయసు 20, 24 ఏళ్ళ వరకు ఉండాలి. పే స్కేల్ మాత్రం బాగానే ఉంది. 56,100 నుంచి 1,77,500 వరకు పరీక్ష ఆన్‌లైన్ ద్వారా విధానం మనం దరఖాస్తు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు ప్రారంభ తేదీ మనకు నవంబర్ 10 స్టార్ట్ అవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు డిసెంబర్ 9 వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెళ్లి పూర్తి సమాచారం పొందవచ్చు. అదేవిధంగా పీజీఐఎంఈఆర్‌లో చండీగఢ్‌లో 13 పోస్టులు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం పోస్టులు 13 ఉన్నాయి. పోస్టులకు అర్హత కూడా వేతనం ఇక్కడ పూర్తి వివరాన్ని చూసుకోండి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో 10 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. 10 పోస్టులు మొత్తం వేతనం గాని, వయసు గాని 18 ఏళ్ళు. మరి దరఖాస్తు విధానం, ఎంపిక విధానం ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. నవంబర్ 17 ఇక్కడ వెబ్‌సైట్ యొక్క లింకులు ఇచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఆల్రెడీ మనకు 750 పోస్టులు ఇది చదివింది. మనకు వివిధ ఐఐటీలో జేఆర్ఎఫ్ పోస్టులు అని ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా చూస్తే డిప్యూటీ మేనేజర్లు అదేవిధంగా బేల్‌లో మనకు ఆల్రెడీ 340 ప్రొబేషనరీ ప్రొబేషనరీ మనకు ఇంజినీర్లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో కూడా 340 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వివరాలు మనకు 175 ఒక్కొక్క విభాగంలో ఉన్నాయి. అర్హతలో 60% మార్కులు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లో ఉండాలి. ఇవన్నీ మరి కమ్యూనికేషన్ రంగంలో మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌తో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు అక్టోబర్ 1 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్ వర్గాలకు సడలింపు ఉంటుంది. ఎంపిక మాత్రము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మనకు నవంబర్ 14 చివరి తేదీ. ఇది ప్రధానంగా వాడతాం. మనకు ఇంకా ఐబీలో 250 మంది 58 మంది ఆఫీసర్స్ అని కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకు 258 అధికారుల అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులు మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 90, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ 168. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మరి వివిధ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సైన్స్‌లో పీజీలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌లో ఫిజిక్స్, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో వివిధ మరి ఉత్తీర్ణులై ఉండాలి. 2023, 24, 25 గేట్ ఎగ్జామ్ కోడ్ ఈసీ ఇది సిఎస్‌లో నిర్దేశిత అర్హతతో కట్ ఆఫ్ మార్కులు సాధించి ఉండాలి. మన నైపుణ్య పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 16. ఇక్కడ పూర్తి వెబ్‌సైట్ వివరాలు ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు వెబ్‌సైట్‌కెళ్ళి. ఎన్‌హెచ్ఏఐలో కూడా నేషనల్ ఏఐ బయో అథారిటీ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి యొక్క వివరాలు మనకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇది ఇంకోటి నీట్ ఎస్ఎస్
రిజిస్ట్రేషన్ అని ప్రధానంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మెడికల్ పోస్ట్‌లో కూడా మనకు వెబ్‌సైట్‌కి లింక్ ఇచ్చారు. మనకి ఎంట్రన్స్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ నీట్ 2025కి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభించింది. నవంబర్ 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరి దీంతో సాధించిన మెరిట్ ఆధారంగానే విద్య స సంస్థలు అందించేటటువంటి డీఎం ఎంసీహెచ్, డిఆర్‌డీఓ సూపర్ ప్రవేశం కల్పిస్తున్నారు. ఇది డిసెంబర్ 26, 27లో దే తేదీలో దేశవ్యాప్తంగా ఈ టెస్టు జరుగుతుంది. నీట్ ఎస్ఎస్ రిజిస్ట్రేషన్. అదేవిధంగా టీఐఎఫ్ఆర్‌హెచ్‌లో కూడా అడ్మిషన్స్ అని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో హైదరాబాద్‌లో మాత్రం కెమిస్ట్రీ, ఫిజిక్స్‌కు అడ్మిషన్స్ బోర్డ్స్‌లో కలిపి పీహెచ్‌డీ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌తో మరి 4 ఖాళీలున్నాయి. ఇవి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఈ పూర్తి వివరాలు ఇక్కడ మనకు వెబ్‌సైట్ లింకు ఇవ్వడం జరిగింది. వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు విద్యా, ఉద్యోగ సమాచారం ముఖ్యమైనటువంటి వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. హ్మ్, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మరి ఇంకా మరిన్ని సమాచారము కోసం మరి ఆహ్, మీరు మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్ గంట హ్మ్. యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ మీరు తొందరగా ఎర్లీగా పొందుతారు అందరికన్నా. కాబట్టి మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.